ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ పంతులు గెటప్‌లో ఉన్న మీనాని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి పంతులు గారు మన ఇంటి సరౌండింగ్‌లో ఉండగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని కేదార్ చెబుతాడు. అయితే ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా మీనానే. ఆ పంతులు గెటప్‌లో వచ్చింది మీనానే అని దాత్రికి అర్థమైపోయి కేదార్‌కి చెప్పేస్తూ ఉంటుంది. మనం అస్సలు వదలకూడదు అని దాత్రి అంటుంది. ఇప్పుడు మనం మీనా పైన అటాక్ చేయలేము. ఎందుకంటే చుట్టూ మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన వాళ్ళకి ఏమీ కాకుండా మనం మీనం పైన అటాక్ చేయాలి అంటే మన వాళ్ళని కాసేపు గదిలో పంపించేసే కేదార్. తర్వాత మనం కేదార్ మీనన్ పైన అటాక్ చేద్దామని అలాగే అని కేదార్ వెంటనే కౌశికి, సుధాకర్, బామ్మగారు రండి, బూచి కాసేపు మీరు అందరు గదిలోనే ఉండండి, బయటికి రాకండి అని గదిలోనే పెట్టేసి లాక్ చేసేస్తూ ఉంటాడు. ఏం జరిగినా బయటికి రాకండి అని చెప్పేసి అందరిని గదిలోకి పంపించేసి ఉంటాడు. అప్పుడు ఇక మీనన్కి మెల్లగా అర్థమైపోతుంది. ఈ మీనన్ని బయటికి రప్పించాల్సిన సమయం బయటికి వచ్చేసింది. దేవా అంటూ వెంటనే పవన్ మెడపైన ఇప్పుడు నిజంగానే కత్తిపెట్టి వాళ్ళ మనుషుల్ని పిలవడంతో ఇక రౌడీలందరూ కూడా ఆ పెళ్లి మండపంలోకి వచ్చేస్తారు. అలా మీనన్ ఇక నిజంగానే పవన్ మెడపైన కత్తి పెట్టడంతో చాలా భయపడిపోతున్నట్లు నటిస్తున్నట్టు మీనన్ ప్లీజ్ అతనికి ఏమీ చెయ్యకు అని చాలా అమాయకంగా వేడుకుంటూ ఉంటుంది. నీ నమ్మకం ఆ జేడీ కదా, ఆ జేడీయే కదా అని మీనన్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు రమ్య చాలా స్టైల్గా మెట్ల దగ్గర నిల్చొని చిటికెలు వేస్తూ, ఏంటి మీనన్, నువ్వు ఇంకా జేడీ మ్యాప్ని కనిపెట్టడం లేదా? నీ కళ్ళ మీద ఉన్న జేడీని కనిపెట్టడం లేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి సరిగ్గా చూడు, నీ చావు రూపంలో నీ కళ్ళ ముందరే ఉంది, నీకు చాలా బాగా కనిపిస్తుంది అని రమ్య చెబుతూ ఉంటుంది. నువ్వు పవన్ని వదలకపోతే ఒక్క సెకండ్లో బుల్లెట్ నీ బుర్రలోకి దూసుకు వెళ్ళిపోతుంది అని రమ్య వాణి ఇప్పుడే మీనన్ తలకి దూరం నుండి గన్ గురి పెట్టినట్లుగా రెడ్ లైట్ని మనకి చూపిస్తూ ఉంటారు. అది గమనించిన మీనన్, ఎక్కడ ఉన్నావు జేడి, దాక్కొని దూరంగా నన్ను కాల్చడానికి దాక్కొని ఉన్నావా అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ